శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముస్లిం సోదరుల దశాబ్దాల కళ నెరవేరింది. ఈద్గా కబ్రస్థాన్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తానన్న తన హామీని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నిలబెట్టుకున్నారు. 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, ఐమాక్స్ లైట్లను తమ పెద్దలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న షాదీ మహల్ పనులను మరో 2 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించినందుకు ముస్లిం పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించగా ఆయన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి రోజు జరిగేటువంటి రంజాన్ పండుగ సందర్భంగా ఈ రోజున ఈద్గాని సందర్శించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కొన్ని పనులు అడిగితే పనులు పూర్తి చేయడం జరిగింది. దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా యావన్ ముస్లిం సమాజానికి, కదిరి నియోజకవర్గ ప్రజలకి రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఏదైతే మహమ్మద్ ప్రవక్త బోధించున్నాడో అది ప్రతి మనిషి జీవితంలో కూడా కులాలకు మతాలకు అతీతంగా ఉండే ఆచరణీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కదిరి ముస్లిం సమాజానికి ఒకటే చెప్తున్నాం, ఇది మాకు ఒక అవకాశం ఇచ్చున్నారు, ఒక బాధ్యత ఇచ్చున్నారు. మీ అందరి మంచి, మీ అందరి సంతోషం మా బాధ్యతనే భావిస్తాం. ఊహించిన ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, అంటే నమాజ్ చదవడానికి ప్లాట్ఫారం అయితేనేమి, హైమాక్స్ లైట్లతో మధ్యలో రోడ్లు విసిరడం గాని, ఈ విధంగా మన కదిరి ఎమ్మెల్యే గారు, అందరి ప్రియ నాయకులు కందికుంట వెంకట ప్రసాద్ గారు 50-60 లక్షలు ఖర్చు పెట్టి ఎవరు ఆలోచించని విధంగా తన సొంత ఆలోచనతో ఈ విధంగా కమిటీ వారికి చెప్పిన విధంగా ఏ అవసరం ఉంటే ఆ అవసరం తీరుస్తామని చెప్పినారు. అదే కాకుండా ఈ ఈద్గాలో బాత్రూమ్స్ గానీ, లెట్రిన్స్ గానీ, ఇంకా ఏం కావాలన్నా అన్ని సౌకర్యాలు చేపిస్తామని చెప్పి కమిషనర్ ముందర చెప్పి, కమిషనర్ గారికి మీకు ఏం కావాలో వాళ్ళు అది చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. ఇంతవరకు ఇంత ఆలోచన చేసి మా ముస్లిం సమాజానికి, మా ముస్లిం అందరికీ ఈ రోజు ఇంత సేవ చేసినందుకు మా ముస్లింస్ అందరి తరఫున, ఈద్గా కమిటీ తరఫున మేము